నమస్తే. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల పోరు ప్రధాన పార్టీల అభ్యర్థులకు టెన్షన్ పుట్టిస్తోంది. పోటీలో ఉన్నవారి గుండెల్లో రైళ్లు పరిగెడుతూ ఉన్నాయి. ఎవరికి నష్టం కలిగిస్తారోన్న ఆందోళన మొదలైంది. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ప్రధాన పార్టీలుగా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పోటీ చేస్తున్నాయి. ఇప్పుడు ఈ ముగ్గురు అభ్యర్థులకి అసలు పోరు మొదలైంది. ఎందుకంటే గతంలో నిజామాబాద్ లోక్సభ సీటులో పసుపు రైతులు వందలాదిగా పోటీ చేసిన సందర్భం గుర్తుకు వస్తోంది. జూబ్లీ హిల్స్ లో కూడా భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. నామినేషన్ల పర్వం ముగిసే నాటికి మొత్తం 321 నామినేషన్లను అధికారులు స్వీకరించారు. చివరి రోజు నామినేషన్ వేయడానికి అభ్యర్థులు భారీగా తరలి వచ్చారు. మొదటి 6 రోజుల్లో కేవలం 94 మంది అభ్యర్థులు మాత్రమే నామినేషన్లు దాఖలు చేయగా చివరి రోజు ఆ సంఖ్య 321కి చేరింది. ఒక్క చివరి రోజే 117 మంది అభ్యర్థులు 194 నామినేషన్లు దాఖలు చేశారు. అయితే నామినేషన్ల పరిశీలన ఉపసంహరణకు 2 రోజుల టైం ఉంది. ఆ లోపు ఎంతమంది ఉపసంహరించుకుంటారు, ఎంతమంది బరిలో ఉంటారు అన్నది మాత్రం 2 రోజుల తర్వాతనే క్లారిటీ వస్తుంది. ప్రభుత్వంపై ఉన్న కోపంతో RRR రైతులు, మాల మహానాడు రైతులు, నిరుద్యోగులు పెద్ద సంఖ్యలో నామినేషన్లు వేశారు. అందులో ఎక్కువగా ఉన్నవారు RRR రైతులే కావడం విశేషం. అయితే పరిహారం రీఅలైన్మెంట్ పై బాధిత రైతులు ఆగ్రహంతో ఉన్నారు. దాంతో పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేసి ప్రభుత్వానికి తమ నిరసనను తెలుపుతున్నారు. దాఖలైన నామినేషన్లలో కొన్ని ఉపసంహరించుకున్నా ఇంకా పెద్ద సంఖ్యలోని అభ్యర్థులు పోటీ ఉంటారు. అప్పుడు అధికారులు ఏం చేస్తారు? ఈవీఎంల ద్వారానే ఎన్నికలు నిర్వహిస్తారా లేక జంబో బ్యాలెట్ ను తీసుకొస్తారా అన్నది మాత్రం కేంద్ర ఎన్నికల సంఘం తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. ఏది ఏమైనా ఓటరుకు, ఈసీకి, ప్రభుత్వానికి మాత్రం అగ్ని పరీక్షనే అంటున్నారు విశ్లేషకులు. రైట్గా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల ప్రధాన పార్టీల అభ్యర్థులకు టెన్షన్ పుట్టిస్తోంది. ముఖ్యంగా 300కు పైగా కూడా 321 పైగా కూడా నామినేషన్లు దాఖలయ్యాయి నిన్నటి వరకు. అంటే ఇది ఎన్నికల చరిత్రలో ఒక ప్రధాన అరుదైన విషయంగా కూడా చూడాలి. ఎందుకంటే నిజామాబాద్ పసుపు రైతుల తర్వాత కూడా RRR రైతులు ఇంత పెద్ద మొత్తంలో కూడా నామినేషన్లు దాఖలు చేశారు. ఇటువైపు రిటైర్డ్ ఉద్యోగులు కూడా నామినేషన్ చేశారు. ఫార్మా రైతులు, నిరుద్యోగులు చాలా వరకు కూడా అందరూ కూడా నిన్న ఇంత పెద్ద మొత్తంలో కూడా నామినేషన్లు వచ్చాయి. ప్రధానంగా RRR రైతుల నుంచి కూడా 321 నామినేషన్ మొత్తంగా కూడా వచ్చినట్టుగా తెలుస్తోంది. రైట్, అంటే చూద్దాం, దీని గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు జానియర్ మా కరెస్పాండెంట్ స్వామి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. స్వామి, ఎట్లా చూడొచ్చు ఇంత పెద్ద మొత్తంలో నామినేషన్లు దాఖలయ్యాయి? ఈ రూపంలో కూడా నిరసనను ఏ విధంగా మనం అర్థం చేసుకోవచ్చు? ఒకవైపు RRR రైతులు రాజకీయ ప్రదర్శనగా ఒక కొత్త ట్రెండ్ సృష్టిస్తూ ఉన్నారు. ఎందుకంటే గతంలో కూడా పసుపు బోర్డు రైతులు కూడా ఇదే రకమైన నిరసన వ్యక్తం చేశారు. ఇప్పుడు RRR రైతులు కూడా ఈ విధమైన నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఎట్లా ఉండబోవచ్చు? ఎట్లా దీన్ని అర్థం చేసుకోవాలి స్వామి? జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్లో ఇప్పటికే 320కి పైగా నామినేషన్లు దాఖలయ్యాయి. ఒకవైపు చాలామంది అభ్యర్థులు ప్రభుత్వం పైన తమ నిరసనను వ్యక్తం చేయడం కోసం, వివిధ అంశాల్లో ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావడం కోసం ఈ మార్గాన్ని ఎంచుకున్నట్టుగా తెలుస్తుంది. గతంలో మనం చూసాం నిజామాబాద్ బై ఎలక్షన్ అప్పుడు పసుపు రైతులు వందల సంఖ్యలో నామినేషన్లు వేయడం, మన మునుగోడు బై ఎలక్షన్ సందర్భంగా అక్కడ ఉన్నటువంటి శివనగూడెం వివిధ ప్రాజెక్టు సంబంధించిన బాధితులు కావచ్చు, మిగతా వివిధ రకాల బాధితులు నామినేషన్ వేయడం కోసం క్యూ కట్టారు. ఈసారి కూడా జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ సంబంధించినటువంటి ఈ నామినేషన్ల వ్యవహారంలో ఇటు RRR బాధితులు, అదేవిధంగా ఇటు ఫార్మాసిటీ బాధితులు, ఇటు మరోవైపు నిరుద్యోగులు, ఇట్లా వివిధ సంబంధించినటువంటి వివిధ రకాల గ్రూప్ 1 సంబంధించినటువంటి అభ్యర్థులంతా కూడా అన్యాయం జరిగిందని భావిస్తారు. వారందరూ కూడా ఈరోజు బరిలో దిగి అందరూ కూడా పోటీ చేస్తున్నారు. దీంతో 321కి పైగా నామినేషన్లు దాఖలైనట్టుగా
మనకి ఇప్పటికీ సమాచారం అందుతుంది. దీంతో ప్రభుత్వం పైన తమ నిరసన కార్యక్రమాన్ని వివిధ రూపాల్లో వ్యక్తం చేయడంలో భాగంగానే ఇలాంటి ఎలక్షన్ని ఎజెండాగా చేసుకొని తమ వాదనను జనంలోకి తీసుకెళ్లడం కోసమే ఈ మార్గాన్ని ఎంచుకున్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. చాలా మంది నామినేషన్లు ఇవాటిని జరిగేటువంటి స్క్రూటినీలో చాలా మంది నామినేషన్లు ఒకవైపు తిరస్కరణకు గురయ్యే అవకాశం లేకపోలేదు. ఒకవైపు దేశవ్యాప్తంగా అనేక సందర్భాల్లో ఇలాంటి విషయంలో ప్రజలు తాము ప్రభుత్వం పైన ఏదైనా విషయం చెప్పాలనుకుంటున్నప్పుడు ఇలాంటి పెద్ద ఎత్తున కూడా నామినేషన్లు వేసి ఒక చర్చకు తావిచ్చే విధంగా ప్రయత్నం చేస్తుంటారు. మనం 90s చూసాము. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్ బాధితులు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లినప్పుడు లోక్సభ ఎలక్షన్స్లో 400కు పైగా నామినేషన్లు వేసి ఒకవైపు పెద్ద పేపర్ సైజు బ్యాలెట్ అప్పుడు ప్రవేశపెట్టి ఒకవైపు ఎలక్షన్లో పోయేటువంటి పరిస్థితి తలెత్తింది. అది దేశవ్యాప్తంగా ఒక రికార్డు స్థాయిగా మనం చెప్పుకోవచ్చు. అప్పుడు పెద్ద ఎత్తున కూడా నల్గొండ జిల్లా ఫ్లోరైడ్ బాధితులు వేసినటువంటి నామినేషన్లతో అప్పుడు నల్గొండ లోక్సభ సంబంధించిన ఎలక్షన్స్లో దాదాపుగా ఒక పేపర్ సైజు బ్యాలెట్ని అప్పుడు ఎలక్షన్స్లో ప్రవేశపెట్టి పోటీ చేసినటువంటి పరిస్థితి. అని ఇప్పుడు కూడా ఒక్కొక్క సందర్భంలో ప్రజలు వారి ఆ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనుకున్నప్పుడు ప్రజల దృష్టికి తమ సమస్యను బలంగా చెప్పాలనుకుంటున్నప్పుడు ఈ మార్గాన్ని ఎంచుకుంటున్నారని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మొదటి నుంచి కూడా జూబ్లీస్ బై ఎలక్షన్స్ విషయంలో ఇటు ట్రిబుల్-ఆర్ రీజనల్ రింగ్ రోడ్ సంబంధించినటువంటి భూములు కోల్పోతున్నటువంటి రైతులు కావచ్చు, ఫార్మాసిటీలో తమకు భూములు వస్తాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు భూములు తీసుకొని ఆ తర్వాత దాన్ని వివిధ ఫోర్త్ సిటీ పేరుతోటి వివిధ పారిశ్రామిక సంస్థలకు కేటాయిస్తున్న విషయం కావచ్చు. మరోవైపు ఇటు చాలామంది గ్రూప్ 1 సంబంధించినటువంటి బాధితులు తమకు అన్యాయం జరిగిందని చెప్తున్నటువంటి గ్రూప్ 1 బాధితులు నిరుద్యోగులు ప్రభుత్వం మాకు ఎప్పటికప్పుడు జాబ్ క్యాలెండర్ పెట్టి మాకు ఉద్యోగాలు ఇస్తా అన్నది ఆ ఉద్యోగాలు సరిగా ఇవ్వట్లేదని చెప్పేసి భావిస్తున్న నిరుద్యోగులంతా కూడా ఇప్పుడు ఎలక్షన్స్లో బరిలోకి దిగి వాళ్ళు పోటీ చేయాలని చెప్పేసి నామినేషన్ వేశారు. దీంతో ఈ సంఖ్య 321కి పైగా పెరిగింది. ఒకవైపు ప్రధాన పార్టీల అభ్యర్థులకు సంబంధించి ఒక 5-10 కీలకమైనటువంటి పార్టీలే ఉంటాయి. మిగతా గుర్తింపు కొన్ని పార్టీలు మాత్రమే పేరు చెప్పుకోదగ్గ పార్టీలు ఉంటాయి. మిగతా అన్ని కూడా చాలా మంది ఇండిపెండెంట్గానే వాళ్ళంతా కూడా బరిలో దిగారు. దీంతో జూబ్లీకి సంబంధించిన ఈ బై ఎలక్షన్స్లో ఇప్పుడు ఎంతమంది చివరి వరకు పోటీలో నిలుస్తారు, ఏం జరుగుతుందని చెప్పేసి కూడా అందరూ కూడా ఆసక్తిగా గమనిస్తున్నారు. ఇలాంటి ఎలక్షన్స్ బై ఎలక్షన్స్ వచ్చినప్పుడే ఇలాంటి ఇష్యూస్ ప్రధానంగా తెరపైకి వస్తుంటాయి. సాధారణంగా అసెంబ్లీ ఎలక్షన్స్, సార్వత్రిక ఎలక్షన్స్ జరిగినప్పుడు మాత్రం ఎవరు కూడా ఎక్కడ పెద్దగా ఇలాంటి అడావుడి కనిపించదు. కానీ బై ఎలక్షన్స్ వచ్చినప్పుడు మాత్రమే ఇలాంటి అడావుడి కనిపించి చాలామంది పోటీ చేయడానికి ఊవిలుతున్న పరిస్థితి కనబడుతుంది. వారి సమస్యను సమాజం దృష్టికి, ప్రభుత్వాల దృష్టికి, మీడియా దృష్టిని ఆకర్షించుకోవడం కోసం ఇలాంటి పరిస్థితి తలెత్తుతుంది. నిన్న మనం చూసాం చాలా మంది స్వామి అంటే నామినేషన్ల రూపంలో ఇంత పెద్ద మొత్తంలో కూడా నిరసన తెలపడం ఒక రాజకీయ అంటే ఒత్తిడి తేవడంగానే మనం చూడొచ్చా? ఎట్లా చూడొచ్చు అంటే ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో వాళ్ళ సమస్యను చెప్పుకునే విధంగా దీన్ని అర్థం చేసుకోవచ్చా? ఎట్లా మనం అర్థం చేసుకోవాలి? అంటే హిమబిందు ప్రతి ఒక్కరు కూడా ప్రజాస్వామ్యంలో పోటీ చేయడానికి ప్రతి ఒక్కరికి వారి నిబంధనల ఎలక్షన్ కమిషన్ ప్రజా ప్రాతినిధ్య చట్టం నిబంధనల మేరకు ప్రతి ఒక్కరు కూడా పోటీ చేయడానికి అర్హులు ఉంటారు. అర్హులైన అభ్యర్థులంతా కూడా పోటీ చేస్తూ ఉంటారు. దానికి సంబంధించినటువంటి ఫార్మాట్లో పూర్తి స్థాయిగా అఫిడవిట్ రూపంలో స్పందించి కావాల్సినటువంటి డిపాజిట్ కట్టి ఎలక్షన్స్ నామినేషన్స్ దాఖలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి అబ్జర్వ్ చేస్తున్నటువంటి ఈ జూబ్లీస్ బై ఎలక్షన్స్లో కూడా నిన్న షేక్పేట్ ఎంఆర్ఓ కార్యాలయంలో ఏదైతే నామినేషన్ కోసం కార్యాలయం ఏర్పాటు చేశారో ఆ షేక్పేట్ ఎంఆర్ఓ కార్యాలయం వద్ద 100 మంది బారులు తీరి 100 మందికి పైగా నిన్న ఒక్కరోజు చాలా మంది నామినేషన్లు దాఖలు చేసినటువంటి పరిస్థితి అక్కడ నెలకొన ఉన్నది. పెద్ద ఎత్తున కూడా వచ్చిన వారందరూ కూడా వచ్చినట్టు పెద్ద ఎత్తున లైన్లో నిలబడి సాయంత్రం 3 గంటల నామినేషన్ల గడువు పూర్తయిన తర్వాత కూడా లైన్లో ఉన్న వారందరినీ కూడా నామినేషన్ వేయడం కోసం అధికారులు అనుమతించారు. ఆ తర్వాత సాయంత్రం 6-7 గంటల వరకు కూడా ఈ నామినేషన్ల పర్వం రాత్రి వరకు కూడా కొనసాగింది. వచ్చిన ప్రతి ఒక్కరి స్కూటీని అధికారులు వాటిని తీసుకొచ్చినటువంటి పేపర్స్ని పరిశీలించి వాళ్ళ నామినేషన్లు స్వీకరించి వారికి రిసిప్ట్ ఇచ్చి పంపారు. ఆ తర్వాత ఈ రోజు నుంచి స్కూటీని కొనసాగుతుంది కాబట్టి స్కూటీలో ఎంతమంది రిజెక్ట్ అవుతాయి, ఎంతమంది చివరికి బరిలో నిలుస్తారని చూడాల్సి ఉంది. ఈ నెల 24వ తేదీ వరకు విత్డ్రాల్కు అవకాశం ఉంటుంది. ఎంతమంది విత్డ్రా అవుతారు, ఎంతమంది చివరి వరకు బరిలో నిలుస్తారో చూడాల్సి ఉంది. మొత్తానికైతే ప్రజాస్వామ్యబద్ధంగా తమ పోటీ చేస్తున్నప్పటికీ కూడా వారి అసలైన కాజుని వారి ప్రజాస్వామ్యబద్ధంగా వారు ఏ సమస్య కోసం అయితే పోరాడుతున్నారో, ఏ సమస్యను సమాజం దృష్టికి, ప్రజల దృష్టికి, ప్రభుత్వం దృష్టికి, మీడియా దృష్టికి తీసుకురావాలనుకుంటున్నారో అందుకోసమే వారంతా కూడా ఈ మార్గాన్ని ఎంచుకున్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. హిమబిందు. రైట్, థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పోరు ప్రధాన పార్టీల అభ్యర్థులకు టెన్షన్ పుట్టిస్తోంది. పోటీలో ఉన్న వారి గుండెల్లో రైళ్లు పరిగెడుతూ ఉన్నాయి. ఎవరికి నష్టం కలిగిస్తారన్న ఆందోళన మొదలైంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రధాన పార్టీలుగా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పోటీ చేస్తున్నాయి. ఇప్పుడు ఈ ముగ్గురు అభ్యర్థులకి అసలు పోరు మొదలైంది. ఎందుకంటే గతంలో నిజామాబాద్ లోక్సభ సీటులో పసుపు రైతులు వందలాదిగా పోటీ చేసిన సందర్భం గుర్తుకు వస్తోంది. జూబ్లీహిల్స్ లో కూడా భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. అదే సీన్ రిపీట్ అయింది. నామినేషన్ల పర్వ ముగిసే నాటికి మొత్తంగా 321 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇది ఎన్నికల చరిత్రలో ఒక అరుదైన విషయంగా కూడా చెప్పుకోవాలి. రైట్, మనతో పాటు జాయిన్ అయిన మా కరెస్పాండెంట్ ప్రవీణ్ కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు.
రైట్ ప్రవీణ్, నిజామాబాద్ పసుపు రైతుల తర్వాత ఇప్పుడు RRR రైతుల రాజకీయ ప్రదర్శన మనం నిన్న చూసాము. అంటే ఇంత పెద్ద మొత్తంలో కూడా నామినేషన్లు దాఖలయ్యాయి. ఎట్లా చూసుకోవచ్చు దీన్ని? అలాగే RRR రైతులతో పాటు రిటైర్డ్ అధికారులు, ఉద్యోగులు, నిరుద్యోగులు అందరూ కూడా నామినేషన్ దాఖలు చేశారు. అంటే దీనిపై అంటే ప్రభుత్వం ఎలా స్పందిస్తుందంటే ఇంత పెద్ద నామినేషన్లో ప్రజాస్వామ్య పద్ధతిలో ఒకవైపు వాళ్ళు తెలుపుతూ ఉన్నారు నిరసన. ఏంటి ఈ నామినేషన్ల తర్వాత అంటే స్క్రూటినీ ఎట్లా ఉండబోవచ్చు? ఇవన్నీ కూడా ఈసీకి ఒక పెద్ద సవాలుగా ఉండొచ్చా? ఎట్లా ఉండబోవచ్చు ప్రవీణ్? ఎస్, హిమబిందు మనం చూసుకుంటే కనుక మొత్తం టోల్గా కూడా అయితే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో మొత్తం భారీ ఎత్తున నామినేషన్లు దాఖలు చేశారు. అదేవిధంగా చూసుకుంటే కనుక మొత్తం టోల్గా చూసుకుంటే అయితే 321 నామినేషన్లు రావడం జరిగింది. 321 నామినేషన్లో భాగంగా మొత్తం టోల్గా అయితే RRR రైతులు కూడా ఇందుకు భిన్నంగా మొత్తం టోల్గా కూడా RRR రైతులు కూడా భారీ మొత్తంలో నామినేషన్లు దాఖలు చేయడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే కనుక అయితే నిరుద్యోగులు కూడా భారీ మొత్తంలో నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. అదే రిటైర్డ్ ఉద్యోగుల జేఏసీ కూడా నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. మొత్తం టోటల్గా చూసుకుంటే ఇదంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మొత్తం టోటల్గా కూడా ప్రభుత్వం పైన నిరసన తెలుపుతూ నామినేషన్లు దాఖలు చేశారంటూ కూడా చెప్తూ ఉన్నారు. అదేవిధంగా చూసుకుంటే కనుక అదే ఈ యొక్క ఎన్నికల మొత్తం టోటల్గా కూడా ఇటు సిట్టింగ్ సీటును కాపాడుకోవాలంటూ కూడా బీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తుంది. ఎలాగైనా అధికారంలో ఉన్నాము, అధికారంలో ఉన్న తర్వాత అయితే ఈ యొక్క జూబ్లీ హిల్స్లో గెలిచి మొత్తం టోల్గా కూడా స్థానిక సంస్థ ఉప ఎన్నికలకు మొత్తం టోల్గా ఒక అయితే సంకేతం పంపాలంటూ కూడా కాంగ్రెస్ చూస్తుంది. అదేవిధంగా చూసుకుంటే పార్లమెంట్లో గెలిచినటువంటి 8 స్థానాలని అయితే కైవసం చేసుకున్నటువంటి బీజేపీ కూడా అయితే జూబ్లీ హిల్స్ మీద పట్టు సాధిస్తుందనే తెలుస్తుంది. దీని నేపథ్యం చూసుకుంటే కనుక మొత్తం టోల్గా ఆ 3 పార్టీల మధ్య అయితే మొత్తం టోల్గా పోరు ఉత్కంఠంగా సాగుతుంది. దీన్ని చూసుకుంటే కనుక ఇక RRR రైతులు మెయిన్గా చూసుకుంటే అయితే 150కి పైగా నామినేషన్లు దాఖలు చేయడం. అయితే దీన్ని చూసుకుంటే కనుక గత 1996 సంవత్సరం లోపల అయితే పార్లమెంట్ ఎన్నికల సమయం లోపల అయితే ఏదైతే ఈ యొక్క ఫ్లోరైడ్ సమస్యతో బాధపడుతున్నటువంటి ఆ యొక్క బాధితులు ఉన్నారో ఆ బాధితులు మొత్తం 480 నామినేషన్లు దాఖలు చేశారు అక్కడ. అయితే అభ్యర్థులు కాకుండా ఓన్లీ ఫ్లోరైడ్ సమస్యతో బాధపడుతున్నటువంటి వాళ్ళు 480 మంది ఏగా మొత్తం యొక్క ఈసీకి ప్రాబ్లం అయి ఆ యొక్క ఎన్నికను మొత్తం నెల రోజుల వరకు ఆ యొక్క ఎన్నికలను వాయిదా వేయడం జరిగింది. అదేవిధంగా అయితే తెలంగాణ ప్రభుత్వంలో కూడా తెలంగాణలో కూడా అయితే ఈ యొక్క పసుపు బోర్డు పైన సుమారు 200 మంది రైతులు అయితే అగ్నేష్గా వేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఎంపీగా బీజేపీ ఎంపీగా ఉంటారో అగ్నేష్గా వేయడం జరిగింది. మొత్తం టోల్గా చూసుకుంటే కనుక ఈ నేపథ్యం అంతా చూసుకుంటే ఈరోజు ఈ యొక్క RRR రైతులు మొత్తం టోల్గా కూడా ఏదైతే అమెండ్మెంట్ ఉందో వాళ్ళకు వచ్చినటువంటి అయితే ఫస్ట్ వచ్చినటువంటి అమెండ్మెంట్ ఆధారంగా ఎలాంటి భూములు వెళ్ళట్లేదు, అదే ఆ పద్ధతితోని తీసుకోవాలంటూ కూడా చెప్తున్నారు. మరోవైపు చూసుకుంటే రాత్రికే అమెండ్మెంట్ 2 తీసుకొని వచ్చారు. అమెండ్మెంట్ 2 ద్వారా మొత్తం టోల్గా కూడా తమ సొంత వ్యవసాయ భూమిని కూడా లాస్ అవుతున్నామంటూ కూడా రైతులు చెప్తున్నారు. వాళ్ళు ఆ యొక్క తీవ్ర ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. అది కాకుండా మెయిన్ కారణం ఇంకో ఏదైతే ప్రభుత్వ రేటుకు ఉంటుందో ఆ ప్రభుత్వ రేటు కాకుండా మార్కెట్ రేట్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క మార్కెట్ రేటుకు యొక్క భూమిని ఇవ్వాల అయితే మా యొక్క భూములను తీసుకోవాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా ఎవరైతే ఆ యొక్క భూములను మొత్తం కోల్పోతున్నారో వ్యవసాయమే ఆధారంగా బతుకుతున్నాము కాబట్టి ఈ యొక్క భూములు కోల్పోతున్న రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఆ జీవన ఆధారంగా కూడా అయితే ఏదైనా ఉపాధి కల్పించాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి ఎన్నోసార్లు విన్నపాలు చేసుకున్నారు. అయితే హెచ్ఎండిఏ ఆఫీస్ దగ్గర రోడ్డు పైన బైఠాయించి ధర్నాలు కూడా నిర్వహించారు. అయినా ప్రభుత్వం వీళ్ళని పెడచెవిన పెట్టింది కాబట్టి ప్రభుత్వానికి ఇటు కేంద్ర రాష్ట్ర 2 ప్రభుత్వాలకు అయితే బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో సుమారుగా 200 మంది నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఆ యొక్క నామినేషన్ పత్రాలను ఈరోజు మొత్తం పరిశీలన కొనసాగుతుంది కాబట్టి ఇది ఈసీకి కూడా పెద్ద తలనొప్పిగా మారినట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్. జూబ్లీ హిల్స్ ఉపపోరు ప్రధాన పార్టీల అభ్యర్థులకు టెన్షన్ పుట్టిస్తోంది. పోటీలో ఉన్నవారి గుండెల్లో రైళ్లు పరిగెడుతూ ఉన్నాయి. ఎవరికి నష్టం కలిగిస్తారన్న ఆందోళన మొదలైంది. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ప్రధాన పార్టీలుగా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పోటీ చేస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఈ 3 అభ్యర్థులకే అసలు పోరు మొదలైంది. ఎందుకంటే గతంలో నిజామాబాద్ లోక్సభ సీటులో పసుపు రైతులు వందలాదిగా పోటీ చేసిన సందర్భం గుర్తుకు వస్తోంది. ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో కూడా అదే సీన్ రిపీట్ అయింది. భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. నామినేషన్ల పర్వం ముగిసే నాటికి
నిన్న 321 నామినేషన్లు అధికారులు స్వీకరించారు. చివరి రోజు నామినేషన్ వేయడానికి అభ్యర్థులు భారీగా తరలి వచ్చారు. రైట్, ఇంత పెద్ద మొత్తంలో కూడా నామినేషన్లు నిన్న దాఖలయ్యాయి. రైట్, దీనికి సంబంధించి మనతో పాటు జాయిన్ అయ్యారు కాంగ్రెస్ నుంచి రాహుల్ గారు. నమస్తే అండి రాహుల్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్. సో ఎట్లా చూస్తారు ఇంత పెద్ద మొత్తంలో కూడా, అంటే 321 పైగా కూడా నిన్న నామినేషన్లు ముగిసే సమయానికి దాఖలయ్యాయి, అధికారులు స్వీకరించారు. అటు RRR రైతుల నుంచి కూడా భారీ మొత్తంలో నామినేషన్లు వచ్చాయి. రిటైర్డ్ అధికారులు, ఫార్మా కంపెనీ నుంచి ఫార్మా అధికారులు, ఫార్మా రైతులు, అదేవిధంగా నిరుద్యోగులు, వీళ్ళందరూ కూడా కలిసి అంటే ప్రభుత్వానికి ఒక నిరసన తెలిపే విధంగా కూడా ఈ నామినేషన్లు దాఖలు చేసినట్టుగా అంటున్నారు. ఏం చెప్తారు ఇంత పెద్ద మొత్తంలో నామినేషన్లు రావడాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా చూస్తుంది అనుకుంటున్నారు? ముందుగా మీకు ఐన్యూస్ వీక్షకులకు గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా వెనక ముందు అవుతలేదు మేడం. అసలు దాని గురించి అసలు కూడా ఆలోచిస్తలేదు. నామినేషన్లు ఎవరు వేసినా దాన్ని స్వాగతిస్తున్నాం. మేము 100% వేయని ఇంకెన్ని వేసినా కానీ మేము దానికి స్వాగతిస్తున్నాం. ఎందుకంటే మాకు భయం అనేది లేదు. కాంగ్రెస్ పార్టీ అక్కడ గన్ షాట్ గా ఘన విజయం సాధిస్తుంది. నవీన్ యాదవ్ బీసీ అభ్యర్థిగా, ఒక యాదవ సామాజిక వర్గానికి చెందిన నవీన్ యాదవ్ అనే వ్యక్తి భారీ మెజార్టీతో అక్కడ గెలుస్తాడని చెప్పి ఉప ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలందరూ చూస్తారు, అక్కడ జూబ్లీహిల్స్ ప్రజలు కూడా చూస్తారు. నామినేషన్ మీరు అన్నట్టు ఈ రోజు నిన్నటితో మొత్తం 321 నామినేషన్లు దాఖలు చేశారు. అందులో ఉప ఎన్నికలో భారీలో మొత్తం 211 మంది అభ్యర్థులు. నిన్న ఒక్కరోజే 117 మంది అభ్యర్థులు, మొత్తం టోటల్ గా 194 సీట్లు నామినేషన్ దాఖలు ఇచ్చారు మేడం. ఇవన్నీ చూస్తున్నాం, మేము కూడా అబ్జర్వ్ చేస్తున్నాం, కాంగ్రెస్ పార్టీ కూడా అబ్జర్వ్ చేస్తుంది. సో అందులో ఎవరికి నష్టం, ఎవరికి ఏం జరుగుతుందని చెప్పి ఉప ఎన్నికల్లో 100% తేలిపోతుంది. ఎందుకంటే మేము ఎవరిని ఏ విధంగా ఎట్లా చూడాలో ఆ విధంగా అట్లా చూస్తాం మేడం. ఎందుకంటే ఎవరో మేము మమ్మల్ని అనుకుంటారు, వాళ్ళ భ్రమలలో ఉండి కాంగ్రెస్ పార్టీ కోల్పోతుంది, కాంగ్రెస్ పార్టీ గెలవాలని ఏదో అనుకుంటారు. కానీ అట్లాంటిది ఏమి ఉండదు. 100% అక్కడ ఘన విజయం సాధిస్తుంది. ఏని మేడం నామినేషన్ కూడా మేము దాన్ని స్వాగతిస్తున్నాం. ఎస్, ప్రజల్లో కూడా చైతన్యం వస్తుంది, ప్రజల్లో కూడా మార్పు రావాలనుకుంటారు. వాళ్ళు ఎందుకు అప్రిషియేట్ చేయొద్దు? కాంగ్రెస్ పార్టీ అందరినీ అప్రిషియేట్ చేస్తుంది, ఎవరైనా స్వాగతిస్తుంది. క్యాండిడేట్ ఎవరైనా సరే, ఎవరైనా నిల్చొని, ఎంతమందిని నిల్చొని, కానీ గెలిచేది మాత్రం కాంగ్రెస్ పార్టీ. జూబ్లీహిల్స్ లో ఘన విజయం సాధిస్తే నవీన్ యాదవ్ 100% గెలిచాడు, భారీ మెజార్టీతో అని చెప్పి మేము మరోసారి తెలియజేస్తున్నాం మేడం. కానీ ఎవరైనా కూడా నామినేషన్లు వేసే హక్కు ఉంటుందని బాగానే చెప్తున్నారు. మరి ప్రధానంగా ప్రతిపక్ష పార్టీలు కూడా అటువైపు RRR అంటే రైతులు వీళ్ళని ఇంత పెద్ద మొత్తంలో కూడా నామినేషన్ దాఖలు అవడంతో కూడా, అంటే ఇప్పుడు 2 ఏళ్ళు వచ్చింది ప్రభుత్వం వచ్చాక కూడా ఎవరూ సంతృప్తిగా లేరు, బట్ ఇంత పెద్ద మొత్తం నిరసన తెలుపుతున్నారు అనే విధంగా కూడా మాట వస్తుంది. మరి మేడం ఇప్పుడు 10 సంవత్సరాల్లో కేసీఆర్ అనే వ్యక్తి అధికారంలో ఉన్నాడు, ముఖ్యమంత్రి రాష్ట్రానికి ఉన్నాడు. సో మళ్ళీ సిట్టింగ్ ఎమ్మెల్యే మాగాటి గోపీనాథ్ గెలిచిండా గెలవలేడా? మూడోసారి హైట్రిక్ కొట్టలేడా? మాది 2 ఏళ్ళ మీరు మా 2 ఏళ్ళ పాలన చూసే మీరు ఆ విధంగా సోషల్ మీడియాలో ప్రచారాలు చేయడము, దుష్ప్రచారాలు ఇవన్నీ మీరు మాకు ప్రశ్నిస్తారు, క్వశ్చన్ చేస్తారు కదా. మరి 10 సంవత్సరాలు ఉన్నది, మరి మేము కూడా క్వశ్చన్ చేయాలి కదా. 10 సంవత్సరాలు కానీ మళ్ళీ మూడోసారి కూడా మాగాటి గోపీనాథ్ గారిని ఘన విజయంగా గెలిపించారు. సరే, మాకు పార్టీ ఓడిపోయింది అప్పుడు మొన్న, ఓకే. మాకు మేడం మేము ఈ ఒక్క సీట్ తో మేము అధికారం కోల్పోతామా, అధికారంలోకి వస్తామా? ఆల్రెడీ మేము అధికారంలో ఉన్నాము, మా ఒక్క సీట్ తో మాకు కానీ హైదరాబాద్ లో గెలవడం అనేది చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. 3 పార్టీలు కూడా తీసుకున్నాయి. సో అంటే ఇప్పటి వరకు కూడా హైదరాబాద్ నుంచి ఒక మంత్రిగా కూడా ఎవరిలో గెలిస్తే వాళ్ళకి వచ్చే ఛాన్స్ ఉందని కూడా అనుకుంటే వాళ్ళు ఎలాగైనా సిట్టింగ్ స్థానం కాపాడుకోవాలి. అటు బీఆర్ఎస్ చూస్తోంది, అదేవిధంగా బీజేపీ కూడా. ఈ 2 పార్టీలు ఒకటే, వాళ్ళ వల్ల ఎటువంటి అభివృద్ధి జరగలేదు జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో, సో మాతో అయినా జరగాలి అని చెప్పి బీజేపీ ఆలోచిస్తుంది. బట్ మీరు కూడా డెఫినెట్ గా కూడా గెలవాల్సిన పరిస్థితి కదా. ఇంత పెద్ద మొత్తంలో కూడా నామినేషన్ దాఖలయ్యే వ్యతిరేకత ఇప్పటికే వచ్చిందని స్టార్ట్ అయిందని అంటున్నారు మేడం. ఇప్పుడు అక్కడ ఉన్నది సిట్టింగ్ ఎమ్మెల్యే మాగాంటి గోపీనాథ్ వాళ్ళ వైఫ్ కి ఇచ్చారు. ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీ లేదు మేడం. ఇప్పుడు మొన్నటిదాకా అక్కడ గెలిచింది మేము కాంగ్రెస్ పార్టీ గెలవలే, అక్కడ బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. నవీన్ యాదవ్ గారి మీద వ్యతిరేకంతో నామినేషన్ వేయలేదు, బీఆర్ఎస్ పార్టీ మీద వ్యతిరేకంతో వేసిరారు. 100% చెప్తున్నాం కదా. ఇప్పుడు ఆడ కాంగ్రెస్ పార్టీ ఉంది, ఉప ఎన్నికలు వచ్చినట్టేమో ఆ ప్రశ్నకు మేము దానికి సూటబుల్ అయితే మేము దానికి ఆన్సర్ చేయగలుగుతాం. అక్కడ ఉన్నది ఎవరు? మొన్నటిదాకా మాగాంటి గోపీనాథ్, ఆయన చనిపోయింది, వాళ్ళ వైఫ్ వచ్చింది. సో ఆయనమే వ్యతిరేకం. RRR అంటారు మీరు, RRR బాధితులేనా ఓట్లు వేసింది? మేము అడుగుతున్నాం, RRR బాధితులు అందరూ ఎందుకు అనుకుంటారు? అందులో ఎక్కడ కూడా అంటే అభివృద్ధి చూసే కదా వేస్తారు, ఎక్కడ సానుభూతి అయితే కూడా ఎక్కడ వర్కౌట్ కాదు. ఎస్ మేడం, అది కాదు. సానుభూతి అనేది మేము అంటున్నాము, సానుభూతి క్రియేట్ మీరు అన్నది కూడా మీరు కూడా కరెక్ట్ కాదంటారు. సానుభూతి వర్కౌట్ కాదు, మేము కూడా అదే అంటాం, సానుభూతి వర్కౌట్ కాదు మేడం. ఇప్పుడు బీసీ నిన్న దీపక్ రెడ్డికి టికెట్ ఇచ్చారు, అక్కడ అభ్యర్థిగా ప్రకటించారు.
ఇప్పుడు బీసీ నినాదం నడుస్తుంది రాష్ట్రం మొత్తంలో, భారీగా నడుస్తుంది. లాస్ట్ వరకు బీజేపీ వాళ్ళు కానీ రాష్ట్ర ప్రజలందరూ ఏం చూసారు, అగో బీసీ బిడ్డ క్యాండిడేట్ గా ఒక నిలబెడతారేమో అని చెప్పి 2023 ఎన్నికలు కూడా వాళ్ళు చెప్పారు మేము బీసీ ముఖ్యమంత్రిని చేస్తారా. ఏ ముఖ్యమంత్రిని చేస్తారో ఇంతవరకు వాళ్ళు బీజేపీ వాళ్ళకి క్లారిటీ లేదు. పోనీ అంతా పోనీ ఇప్పుడు బీసీ ఉడుకుని ఎత్తుంది కాబట్టి బీసీ అభ్యర్థులన్నా కనీసం వల్ల పెడతారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు అని చెప్పి, అంటే పార్టీ పరంగా ఒక బీసీ బిడ్డగా నేను కూడా చెప్పాల్సి వచ్చింది. ఆ దిశగా మేము అందరం ఆలోచిస్తున్నాం. బీసీల ఐక్యత వస్తుంది కాబట్టి బీసీ, కానీ బీజేపీకి ఏ పార్టీ చిత్తశుద్ధి ఉందని బీసీ అభ్యర్థులు పెట్టారా మేడం అక్కడ దీపక్ రెడ్డి? అంటే బీజేపీ అక్కడ ఎవరు లేరా బీసీలు బీజేపీ వాళ్ళకి? సరే పోనీ కేసీఆర్ గారిని ఒక విషయం కూడా అప్రిషియేట్ చేయొచ్చు. ఓకే మాగంటి గోపీనాథ్ గారు చనిపోయారు, ఆ నియతిగా వాళ్ళ వైఫ్ కి ఇచ్చిండు, ఆ నియతి కోల్పోకుంటే ఇచ్చిండు. ఎస్ రియల్ గా దాన్ని ఒక పార్టీ అధికార పార్టీ అని మేము రియల్ గా అప్రిషియేట్ చేస్తున్నాం. పార్టీకి పోటీ ఎవరైనా ఉండొచ్చు, గెలుపు ఓటమి సహజమే. ఈ ఒక్క సీట్ తోనే మేము వచ్చేది లేదు పోయేది లేదు, అధికారంలో వచ్చేది ఉండదు పోయేది ఉండదు. కానీ మీరు అన్నట్టు జూబ్లీహిల్స్ నియోజకవర్గం అనేది అక్కడ ఉన్నంత నియోజకవర్గం చూస్తాం రాష్ట్రంలో మొత్తం. అక్కడ సెలబ్రిటీలు కానీ, రాజకీయ నాయకులు కానీ, వ్యాపారవేత్తలు కానీ, అక్కడ అందరు ఉంటారు. అందులో స్లమ్ వాళ్ళు కూడా ఉంటారు. సగం స్లమ్ అయితే సగం ఉన్నత స్థానాల వాళ్ళు ఉంటారు. సో ఈ రెండు కంపేర్ గా చేసుకుంటే మేము ఇప్పుడు బీసీల కోసం కొట్లాడుతున్నాం, కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి పోవాలని చెప్పి అక్కడ నవీన్ యాదవ్ గారికి బీసీ బిడ్డగా టికెట్ ఇచ్చినాం. కానీ ఆ బీసీలు అందరూ ఈ రోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా అనుకోరా మేడం, మేము బీసీ నిర్ణయంతో ముందుకు పోతున్నాం కాబట్టి బీసీ అభ్యర్థిని ప్రకటించినాం. మరి ఇప్పుడు వాళ్ళు రెండు పార్టీలు ఏం ప్రకటించారు మేడం? మేము అడుగుతున్నాం ఎందుకు ఇప్పుడు మా మీద వ్యతిరేకంతో 321 నామినేషన్ దాఖలు వేయలేరు. బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ మీద వ్యతిరేకం మీరు అంటుండొచ్చు, త్రిపుల్ మీద అందులో కొంత బాధితులు ఉండొచ్చు. ఆ కొంత బాధితులతో కొంచెం ఆవేశంతో వేస్తుండొచ్చేమో, దాన్ని కూడా స్వీకరిస్తున్నాం. గెలుపు ఓటమి సహజం. గతంలో కూడా బీఆర్ఎస్ పై ఉన్న వ్యతిరేకత కారణంగానే కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అని అన్నారు. బట్ ఇప్పుడున్న వ్యతిరేకతను కూడా పోగొట్టుకోవాలి కదా మేడం. అది కేసీఆర్ గారి మీద వ్యతిరేకంతో కాంగ్రెస్ పార్టీ అధికారం రాలేదు మేడం. ఇప్పుడు ఉన్న సిట్టింగ్ ఇప్పుడు ఎవరెవరు ఉన్నారో, కేసీఆర్ ఓవర్ కాన్ఫిడెంట్ తో కాదు, ఓవర్ కాన్ఫిడెంట్ తోనే 3వ సారి టికెట్లు ఇచ్చిండు. ఇప్పుడు మాగంటి గోపీనాథ్ టికెట్లో అట్లా రాష్ట్ర ప్రజలందరికీ టికెట్లు ఇచ్చిండు. ఆ దిశగా ఆ ఎమ్మెల్యేలను ఓడగొట్టుకోవాలి, ఈ ఎమ్మెల్యేలతో మనతో మార్పు రాదని చెప్పి ప్రజలందరూ ఆలోచించుకొని కాంగ్రెస్ పార్టీ వచ్చింది అధికారం. మేము కాంగ్రెస్ పార్టీ నాయకుడినైనా అదే తెలుసు, ప్రజలను అడిగినా కానీ అదే వస్తుంది. కానీ ఇక చాలు అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ కూడా నమ్మ పరిస్థితులు లేరు. రాష్ట్ర ప్రజలందరూ మా పార్టీ 2 ఏళ్ళు అధికారంలోకి వచ్చింది, వ్యతిరేకం అంటారు. ఏడ వ్యతిరేకం మేడం? మేము హైడ్రా చేసింది రాష్ట్ర బావు కోసం, రేవంత్ రెడ్డి గారు గల్లరిండడానిక, కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఏమైనా గల్లరింపుకోవడానిక? రేపు రేవంత్ రెడ్డి గారు అధికారం ఉండరు 2 ఏళ్ల తర్వాత ఫ్యూచర్ కోసం. ఏ బీజేపీ అధికారం వస్తుందా, బీఆర్ఎస్ అధికారం వస్తుందా, ఇంకా ఏ పార్టీలో ఎవరు అధికారం అవుతారని కాదు, ఫ్యూచర్ కోసం ఆ ల్యాండ్ కాపాడుకోవాలి, మన బాధ్యత ఈ రోజు ముఖ్యమంత్రి కూర్చుని చెప్పి ఆ దిశగా త్రిపుల్ కార్డ్ అయినా హైడ్రా కార్డ్ అయినా ఆ దిశగా ఆలోచిస్తారు. అందుకని చాలా మంది హైడ్రా జైగొట్టే వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ. హైడ్రా వల్ల నష్టపోయిన వాళ్ళందరూ కూడా అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే తమ ఇల్లు తామే కూలగొట్టుకున్నట్టే అంటూ కూడా ప్రతిపక్షాలు కూడా అదే దీంతో వెళుతూ ఉన్నాయి. ఇప్పుడు కేసీఆర్ అంటే ఒక సెంటిమెంట్ ఉంది, అంటే మొదటి నుంచి కూడా కేసీఆర్ అంటే ప్రజల్లో ఒక సెంటిమెంట్ ఉంది. ఇప్పుడు స్టార్ క్యాంపెయినర్ గా కూడా ఆయనే బరిలోకి దిగుతున్నారు అనేది కూడా నిన్న పేరులో ఆయనది వచ్చింది. సో ఇవన్నీ కూడా మీకు టఫ్ ఫైట్ గా అనిపించడవా మేడం? స్టార్ క్యాంపెయినర్ అని ఒకటి చెప్పాలంటే 40 మందిలో ఆయన ఒక పేరు. మా దాంట్లో కూడా స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారు. మా దాంట్లో కూడా రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కూడా ఆయన కూడా ఒక స్టార్ క్యాంపెయినర్ గా ఉన్నాడు. మరి ఈ ఒక స్టార్ క్యాంపెయినర్ ఓడగొట్టిన ఆయన వ్యక్తి ఇంకొక స్టార్ క్యాంపెయినర్ ఇంకో ఆయన కూడా ఉన్నాడు కదా, ఆయన కూడా రేవంత్ రెడ్డి కదా, అది కూడా మీరు మర్చిపోదు కదా. అక్కడ ప్రజలైనా ఎవరు ఏ పార్టీ నాయకులైనా ఆ బీఆర్ఎస్ పార్టీని మొత్తం భూస్థాపితం చేసిందే ఆయన. మంచి గొప్ప స్టార్ క్యాంపెయినర్ గా ఉన్నాడు. వాళ్ళ పార్టీ డమ్మీ స్టార్ క్యాంపెయినర్ గా కేసీఆర్. మా పార్టీ స్టార్ క్యాంపెయినర్ కాదు, తెలంగాణ స్టార్ క్యాంపెయినర్ రేవంత్ రెడ్డి గారు. ఆయన ముందు కేసీఆర్ ఎంత అండి? కేసీఆర్ గద్ద దింపింది రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారిని గద్ద దింపింది కేసీఆర్ కాదు మేడం. మా రేవంత్ రెడ్డి గారు కూడా స్టార్ క్యాంపెయినర్, అందరూ 40 మంది ఉన్నారు. జూబ్లీహిల్స్ లో కూడా మాది కూడా లిస్ట్ ఉన్నది, చూసుకుందాం ఏ విధంగా ఎట్లయితే. మేడం మేము ఒకటే అడుగుతాం, గెలుపు ఓటమి సహజమే, మేము భయపడి అంటలేము. ఈ రోజు వాళ్ళు గెలిచినా ఎవరు గెలిచినా మాకు కూడా బాధగా అనిపిస్తుంది. ఈ రోజు ఒక శాసనసభ్యుడు ఉన్నాడు, సరే ఆయన అదృష్టం ఉండి గెలిచిండేమో, కానీ ఎవరు ఏ ఒక్క నాయకుడిగా ఏ ఒక్క రాజకీయ నాయకుడు ఆ విధంగా కోరుకోరు. ఒక నాయకుడిగా చనిపోవాలని చెప్పి ఏ విధంగా అట్లా కోరుకోము. అట్లా మాకు కూడా బాధ కలుగుతుంది మేడం. అంటే సరే పార్టీ ఏదైనా కానీ, ప్రతిపక్ష పార్టీ నాయకుడు అయినా కానీ సరే వారి కార్యక్రమంలో సేవ చేసిండు, ఆ జూబ్లీస్ ప్రజలకు సేవ చేసిండు, అట్లానే ఉండాలి. కానీ మరీ సానుభూతితోని ఓవర్ కాన్ఫిడెంట్ వల్ల మరీ ఇది ఓవర్ కాన్ఫిడెంట్ గా మేమే గెలుస్తున్నాం అని చెప్పి కేటీఆర్ ఎన్నో మాట్లాడుతుండు. కేటీఆర్ మాటలు ఎవరు నమ్ముతారు మేడం? ఎవరు నమ్మకనే కానీ. ఈ రోజు అధికారంలోకి వెళ్ళి తీసి పడేసారు, కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు. 2 ఏళ్ల పాలనలో చూస్తున్నారు,
కానీ ఆ 2 ఏళ్ల పాలనలో మేము ఏ విధంగా పథకాలు ఇచ్చినాము, ఏ విధంగా మేము చేసినాము, ఏ విధంగా రాష్ట్ర బావు కోసం ఆలోచిస్తున్నాము, ఎన్ని పెట్టుబడులు తెచ్చినామో అవి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, బీజేపీ పార్టీ వాళ్ళు చెప్పారు. మేము చెప్తాం మేడం, కేసీఆర్ గారు కొన్ని విధాలుగా చేసిన విధాలు కూడా మేము కూడా దాన్ని కొన్ని విషయాలు కూడా అప్రిషియేట్ చేస్తాం. కానీ వాళ్ళు ఎందుకు అప్రిషియేట్ చేయరు? మేము బీసీ కోసం కూడా కొట్టినప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు రాని అందరు అని చెప్పారు, అందరు స్వాగతిస్తున్నాం, అన్ని పార్టీలు రారని చెప్పన్నారు. మన బంధుకు పిలుపునిచ్చిండు. కేటీఆర్ ఎడ కూర్చున్నారు మేడం, బీజేపీ వాళ్ళు ఎడ కూర్చున్నారు? ఒక నాయకుడు అని వచ్చిండా? మా కాంగ్రెస్ నాయకులు పిసిసి మహేష్ కుమార్ గౌడ్ గారికి అడిగితే రోడ్ల మీద కూర్చురు. వాళ్ళకి అంత చిత్తశుద్ధి ఉన్నది, మాకు ఇంత చిత్తశుద్ధి మేడం. అందులో కంపేర్ చేస్తే ఇప్పుడు జూబ్లీ ప్రజలైనా తెలంగాణ ప్రజలైనా వాళ్ళు ఏదో భ్రమలాలు ఉన్నారు. భ్రమలాలు ఉండి మేమేదో అధికారంలోకి వస్తున్నాం, ఇప్పుడు ఈ ఒక్క సీట్ తోనే వాళ్ళ అధికారంకి వచ్చినట్టు కేటీఆర్ ఫీల్ అవుతుంది. కానీ అట్లాంటి ఏం పిచ్చికలు బంద్ చేసుకుంటే కేటీఆర్ అయినా కేసీఆర్ అయినా చేయండి. స్టార్ క్యాంపెయిన్ ఏం చేస్తాడో చూద్దాం, ఏం మంత్రాలు వేస్తాడో, ఏం చేస్తాడో. తెలంగాణ ప్రజలు కూడా ఇప్పుడు ఇన్ని రోజులు బయటికి రాడు కదా, ఫామ్ హౌస్ లో కూర్చుండు కదా, రావాలని మేము అంటున్నాం. అసెంబ్లీకి రాడు, ఎట్లాగో ప్రచారం కన్నా వస్తాడు కదా, ఆ ప్రచారంలో ఏం మాట్లాడుతాడో అందరికి ఒక ఇంటెన్షన్ ఉంది కదా. మేము కూడా చూస్తున్నాం ఆ ప్రచారంలో ఏం మాట్లాడతాడు, రాష్ట్ర ప్రజల గురించి మాట్లాడా, ఇప్పుడు వందలాది మంది ఇప్పుడు అభ్యర్థులు ఈ నామినేషన్ లో ఉంటే అంటే ఒక ఓటర్ కి ఎవరికి ఓటు వేయాలనేది ఒక కన్ఫ్యూషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ప్రధానంగా ఇప్పుడు ఈ ఎవరైతే ఉంటారో వాళ్ళ మధ్య ఓట్ల చీలిక అనేది రాదంటారా? ఎందుకంటే ఇప్పటికే నవీన్ యాదవ్ 3వసారి ఆయన ఈ జూబ్లీ హిల్స్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. డెఫినెట్ గా కూడా ఆయన గెలిచి తీరాల్సిన పరిస్థితి, అంటే 2 సార్లు కూడా కొంచెం దగ్గరలో వచ్చి ఆయన ఓడిపోయిన పరిస్థితి ఉంది. సో ఇవన్నీ కూడా కన్ఫ్యూషన్ క్రియేట్ అవదా మేడం? కన్ఫ్యూషన్ అనేది ప్రజలు అంత గుడ్డిగా ఏమి వేయరు మేడం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ ఈ విధంగా ఇప్పుడు తగ్గ ఫర్ కాంపిటీషన్ ఉన్నది, ఒకటి డిసైడ్ ఆల్రెడీ జూబ్లీ ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయ్యారు. బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ మధ్యలో ఉంటుంది. బీజేపీ పార్టీ అయితే అసలు కౌంట్ కూడా లేదు. మేము బీజేపీ పార్టీ కౌంట్ గా అసలు మేము దాని గురించి మాట్లాడి కూడా వేస్తాను. మేము ఆల్రెడీ డిసైడ్ అయ్యాం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. అక్కడ కాంపిటీషన్ కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే మాగాడి గోపినాథ్ ఉన్నాడు కాబట్టి, వాళ్ళ వైఫ్ కి ఇప్పుడు టికెట్ ఇస్తారు కాబట్టి, అక్కడ బీఆర్ఎస్ కి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నది కాబట్టి రాష్ట్రంలో. సో తగ్గ ఫర్ కాంపిటీషన్ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఉంటుందని చెప్పి రాష్ట్ర ప్రజలైనా జూబ్లీస్ ప్రజలైనా చూస్తారు. సో బీజేపీ వాళ్ళు భ్రమలాలు ఉండి మేము వస్తున్నాం, మేము అధికారంలోకి వస్తాము, మేము ఈ ఒక సీట్ తోనే గెలుస్తాం, రేపు ఇంకా అవుతాం. మేడం కేంద్ర మంత్రులు 2 ఉన్నారు ఈ రాష్ట్రానికి, వాళ్ళు ఏం తెచ్చారు మేడం? మేము అడుగుతున్నాం. పోనీ ఇక్కడ 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 8 మంది ఎంపీలు ఉన్నారు, ఏం తెచ్చారు? ఏమున్నా సోకుటాప్కి అక్కడ కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టుకొని మాట్లాడుతుంటారు. కాంగ్రెస్ పార్టీ ఆ విధంగా చేస్తుంది. సరే మేడం, అన్ని సక్సెస్ అవుతాయని కూడా కాదు మేడం, కొన్ని విఫలం అవుతుండొచ్చు. ఏ పార్టీ కేసీఆర్ ఉన్నప్పుడు కూడా కొన్ని విఫలం అవుతుండొచ్చు. ఆ విఫలమైనా కానీ నిలబడి పనిచేసిన 10 సంవత్సరాలు ఉండి ఈ రోజు మేము కొన్ని చేసినా కానీ విఫలమైనా కానీ కాంగ్రెస్ పార్టీ బాధ్యత మోసుకుంటే రాష్ట్రాన్ని సాధ్య బాధ్యతగా తీసుకొని రేవంత్ రెడ్డి ఆ దిశగా పోతున్నారు. మరి బీజేపీ వాళ్ళు ఏం తెచ్చారు మేడం? మోడీ దగ్గర నుంచి ఒక అపాయింట్మెంట్ ప్రధానమంత్రి ఈ రాష్ట్రం మీద ఇవ్వకుండా ముఖ్యమంత్రి గతంలో 10 సంవత్సరాలు కేసీఆర్ గారికి ఎప్పుడు దగ్గర ఇయ్యాడు, ఏ రోజు అపాయింట్మెంట్ ఇయ్యాడు, ఈ రాష్ట్రం కోసం పట్టించుకోవడం, నిధులు ఇయ్యాడు. ఈ పక్కన ఇప్పుడు మనం చూస్తున్నాం చంద్రబాబు నాయుడు దగ్గరకు పోయి ఆ నిధులు ఇస్తుంటాడు, అన్ని పర్యటిస్తుంటాడు, విదేశాల్లో పోతుంటాడు మోడీ. కానీ ఈ రాష్ట్రం మీద ఎన్నడూ రాడు. అసలు ఏం వాళ్ళకి ఒకటే మత రాజకీయాలు తలుచుకోరు, మత రాజకీయం చేస్తారు. ఈ రాష్ట్రానికి మోడీని తీసుకొని రమ్మను, పెద్దన్న కదా, ఈ దేశానికి పెద్దన్న కదా. ఎస్, మేము కూడా గౌరవిస్తున్నాం. మేము ప్రతిపక్షం నుండి వచ్చాము, మా లీడర్ ఆఫ్ అపోజిషన్ కూడా మేమేమంటున్నాం, మేము గౌరవిస్తాం, ప్రధానమంత్రిని గౌరవిస్తాం. ఈ రాష్ట్రానికి పెట్టుబడులు ఏమైనా చేసిండా ఈ తెలంగాణ రాష్ట్రం? అప్పుడు జూబ్లీస్ లో వాళ్ళు అడగడానికి అర్హత ఉంటది. బీసీ అభ్యర్థి లేడు, వాళ్ళు తెలంగాణ రాష్ట్రానికి చేసిన లేదు. వాళ్ళు వచ్చి ఉత్తగా డమ్మికి వచ్చి నిలబడి ఈ 2 పార్టీల మధ్యలో ఓట్లు చీల్చుకోవాలని చూస్తారు. మీరు అన్నట్టు ఇంతమంది నామినేషన్ దాఖలు ఇస్తారు, అందులో కూడా ఈసీ జల్లడ పడుతుంది మేడం. థ్యాంక్ యూ సో మచ్ అండి రాహుల్. రైట్, జూబుల్ హిల్స్ జంబో ఫైట్ మరికొద్ది రోజుల్లో కొనసాగబోతోంది. రైట్, దీనికి సంబంధించి ఇప్పటివరకు మనం డ్రైవ్ చూసాం. కీప్ వాచింగ్ ఐ న్యూస్.